హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మొదటి 3 నెలల ప్రెగ్నెన్సీలో ఇలాంటి స్కానింగ్లు తీయించుకోవాలి, ఏ స్కానింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆల్రెడీ మొదటి 3 నెలల ప్రెగ్నెన్సీలో అంటే మొదటి నెల నుంచి 3 నెలల వరకు గర్భధారణ సమయంలో గర్భవతుల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, కడుపులో బిడ్డలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలనేది కూడా ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. దాని యొక్క లింకుని లాస్ట్ ఎండ్ కార్డులో ఇవ్వడం జరుగుతుంది, కావాలంటే చూడండి. ఈ వీడియోలో స్కానింగ్ల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే ప్రెగ్నెన్సీ మొదటి స్కానింగ్లో అసలు ఎన్ని స్కానింగ్లు తీయించుకోవాలి, ఏ స్కానింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ తెలుసుకుందాం. అయితే కొందరు ఈ రోజులలో అది ఏం జరగట్లేదు, బట్ అంతకుముందు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ కూడా చాలామంది ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత చాలామంది కూడా ఇంట్లో టెస్ట్ చేసుకునే వాళ్ళు కాదు, జస్ట్ పీరియడ్ని లెక్కించుకునే వాళ్ళు. అంటే పీరియడ్స్ అనేవి ఆగిన తర్వాతే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిందని నిర్ధారించుకునే వాళ్ళు. నిర్ధారించుకొని 3 నెలల గర్భవతి వచ్చే వరకు కూడా ఎలాంటి స్కానింగ్లు అనేవి తీయించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఇది ఉంటుందో పోతుందో ఏమవుతుందో, ఇప్పుడే తీయించుకోదు అండ్ బయట వాళ్ళు ఎవరికి తెలియకూడదు, బయట వాళ్ళకి తెలిస్తే మంచిది కాదు, అబార్షన్ అయిపోతుంది, ఇట్లాంటి ఒక నమ్మకం అనేది ఉండి అట్లా ఉండేవాళ్ళం అన్నమాట. కానీ ఇప్పుడు జనరేషన్ అనేది చాలా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు పీరియడ్స్ అనేవి ఆగింది అని అనగానే జస్ట్ పీరియడ్స్ ఆగిపోయాయి అని అనుకోగానే 3-4 డేస్కి టెస్ట్ చేసుకుంటున్నారు. టెస్ట్ చేసుకొని పాజిటివ్ వచ్చింది అనగానే వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నారు. మనము హాస్పిటల్కి వెళ్ళినాక మనకు అప్పటికి నార్మల్గా పీరియడ్స్ దాటిపోయిన ఒక 4-5 డేస్కి మనం వెళ్తూ ఉంటాం. అప్పటికి మనకి 5వ వార గర్భమో లేకపోతే 6వ వార గర్భమో ఏర్పడి ఉంటుంది అన్నమాట. అప్పుడు స్కానింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు బేబీ కనిపించకపోవచ్చు, అంటే ఫిటల్ పోలు లేకపోతే యోక్ సాక్ ఇట్లాంటివి కొన్ని కనిపించకపోవచ్చు, కొన్ని కనిపించవచ్చు. బేబీ హార్ట్ రేట్ రాకపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం పీరియడ్స్ డేట్ అనేది మర్చిపోయినా కూడా మనం వీక్స్ లెక్కించుకుంటాం, బట్ వీక్స్ అనేవి కరెక్ట్గా ఉండకపోవడం వల్ల కూడా మనకి బేబీ యొక్క హార్ట్ రేట్ రానట్టుగా చూపిస్తుంది అన్నమాట. అప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారు అంటే, అమ్మ మీరు మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత రండి అని చెప్తుంటారు. అంటే 2 వీక్స్ అంటే 9 వీక్స్ లేదా 11 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి రండి అని చెప్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మనకు బేబీ యొక్క హార్ట్ రేట్ రానప్పుడు, హార్ట్ బీట్ ఇంకా తెలియలేదు అన్నప్పుడు డాక్టర్స్ మళ్ళీ ఆగిరండి అని చెప్తుంటారు. అంటే ఒక 1 వీక్ ఆగిరండి అని చెప్తుంటారు. మనం 8 నుంచి 11 వారాల మధ్యలో లేదా 10 వారాల మధ్యలో మరొక స్కానింగ్ తీయించుకోవాలి, దాన్ని డేటింగ్ స్కానింగ్ అని చెప్తూ ఉంటారు. అప్పుడు బేబీ యొక్క హార్ట్ రేట్ వచ్చిందా, కరెక్ట్ గర్భసంచిలో ఫిక్స్ అయిందా లేదా, ఎక్కడ ఫిక్స్ అయింది ఏంటి అనేది తెలుస్తుంది అన్నమాట. ఇది ఫస్ట్. అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి 11వ వారం నుంచి 13వ వారం మధ్యలో మరొక స్కాన్ చేస్తూ ఉంటారు. దీన్ని ఎన్టీ స్కానింగ్ అని చెప్తుంటారు. అంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బేబీలో డౌన్ సిండ్రోమ్ లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు. అంటే బేబీని స్కానింగ్ చేసినప్పుడు బేబీ యొక్క న్యూచల్ స్కాన్లో ఏమవుతుందంటే అనేది ఒకటి ఉంటుంది అనమాట. NCL ద్వారా కొలుస్తూ ఉంటారు. ఆ వాటర్ అనేది అంటే ఒక వాటర్ రూపంలో ఉంటుంది అన్నమాట. ఇది ఉండేదానికంటే ఎక్కువగా అంటే 3 mm కంటే ఎక్కువగా ఉంటే కనుక బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని అర్థం అన్నమాట. స్కానింగ్లో కూడా క్లియర్గా తెలియకపోతే డబల్ మార్క్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. ఈ యొక్క స్కానింగ్తో డబల్ మార్క్ టెస్ట్ చేస్తూ ఉంటారు. డబల్ మార్క్ టెస్ట్లో కూడా తెలుస్తూ ఉంటుంది కొన్నిసార్లు అందులో కూడా తెలియనప్పుడు ట్రిపుల్ మార్క్ టెస్ట్ కూడా రాస్తూ ఉంటారు. అందులో కూడా ఛాన్సెస్ తక్కువగా ఉన్నప్పుడు మనము డైరెక్ట్ టిఫా స్కాన్ కొన్ని వారాల తర్వాత టిఫా స్కాన్ చేసినప్పుడు టిఫా స్కాన్లో క్లియర్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ మొదటి 3 నెలలు చేసే స్కానింగ్స్ ఇవి ఖచ్చితంగా ఎన్టీ స్కానింగ్ అయితే చేయించుకోండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.